మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ అండ్ బ్యూటీ కేర్. ఫ్రెండ్స్, ఈవేళ మీకు ఒక మంచి హెల్త్కి సంబంధించిన చేపల కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా హెల్తీగా చేశాను ఈ చేపల కూర, అలాగే టేస్ట్ కూడా. ఎందుకంటే మన ఆరోగ్యము అందము మన హెల్త్ మీదే ఆధారపడి ఉంటుంది. దానికోసం ఇక చూడండి, నేనైతే 1 కేజీ సముద్ర చేప అండి. ఇది సముద్ర చేపలోనే మనకి ఒమేగా 3 అనే ఆయిల్ దొరుకుతుంది అనమాట. కొంచెం కాస్ట్ అయినా ఎక్కువైనా సముద్రం చేపలు చాలా బాగుంటాయి. అందులో ముందు మనం శుభ్రంగా కడుక్కొని పసుపు, ఉప్పు, కారం అలాగే కాస్తంత ఆయిల్ వేసుకుని బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం అనేవి బాగా పడతాయి అన్నమాట. చికెను మటను కన్నా చేపలు అనేవి చాలా ఆరోగ్యం అండి. అందులోకి నేను ఉల్లిపాయలని ఇలా కాల్చుకుని వేసుకుంటేనండి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇవి చాలా కమ్మగా కూడా అనిపిస్తుంది కర్రీ. పూర్వకాలం మా అమ్మమ్మలు ఇలాగే చేసేవారండి. నిప్పుల్లో కాల్చేవారు. అసలు నిప్పుల్లో కాల్చి దాన్ని రోట్లో కుమ్మి కర్రీలో వేసేవారు అన్నమాట. ఇప్పుడులా మనకులా నూనె ఎసరు పెట్టి బాగా వేయించడం అనేది వాళ్ళకి తెలియదు అసలు. నేనైతే ఇదిగోండి చింతకాయలు కూడా ఉడకపెట్టుకుని చింతకాయలు వేస్తున్నాను. చింతపండు మొక్కలు నొప్పులు వచ్చేస్తాయి, అందుకని చింతకాయలు వాడండి. సీజన్లో దొరికే చింతకాయల్ని మిస్ అవ్వకుండా వాడాలి. చింతకాయల్లో సి విటమిన్ అనేది దండిగా ఉంటుందండి. అదే చింతపండు అనుకోండి, అది మోకాళ్ళ నొప్పులకు దారితీస్తుంది. ఇదిగో చూడండి, ఉల్లిపాయలు శుభ్రంగా కడిగేసుకున్నాను నేను. ఉడకపెట్టుకున్న ఉల్లిపాయల్ని అవి కాస్తంత మిక్సీలో కొట్టుకోవాలి. అది పేస్ట్లా చేసేసుకోండి. ఈ లోపల ఏంటంటే ఈ ముక్కల్ని ఉప్పు కారం వేసి పెట్టుకున్నాం కదండి, వాటిని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పొయ్యి మీద పెట్టుకుని ఒక స్టవ్ మీద ఇలా పెట్టేసుకుని మనం చింతకాయలు ఉడకపెట్టుకున్నాం కదండి, ఆ గుజ్జిని ముందు ఆ ముక్కల్లో వేసేసుకోవాలి. ఈ ముక్కలు మనం ఆల్రెడీ అన్నీ వేసేసుకున్నాం కదా, ముక్కల్లో అయితే అన్నీ ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ వేసేసుకున్నాం అనమాట. ఈ చింతపండు గుజ్జు వేసుకుని డైరెక్ట్గా ఉల్లిపాయలు పేస్ట్ కూడా అందులో వేసేసుకోవచ్చు. అలా వేసేసుకుని కూడా మనం కలగూర్చి అంటారు దాన్ని. పూర్వకాలం మా అమ్మమ్మలు మా నాన్నమ్మలు ఏం చేసేవారంటే అలా కలగూర్చి పెట్టేసుకునేవారు. మట్టి దాకల్లో కలగూర్చి పొయ్యి మీద పెట్టి దబ 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 మంట పెట్టి వండితే మరి ఆ రుచే వేరనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేదండి. ఇంకా నేను ఇంకో పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టుకుని నూనె అండి, నేనైతే ఏంటంటే ఆవ నూనె వేస్తున్నానండి. చేపల కూరకి ఆవ నూనె చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మనకి కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఆవ నూనెలో కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆవాలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను మన కోడిగుడ్డు పులుసు కూడా చేశాను, అందులో కూడా ఆవ నూనె వేసాను. పులుసు కూరల్లో మనం ఆవ నూనె వాడుకోవటానికి చాలా బాగుంటుంది. ఆవ నూనె వచ్చి పులిహోరలో కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకని నేనైతే చేపల పులుసులో మళ్ళీ ఇగురులో బాగుందండి. ఇగురులో అయితే మనం చేపల ఇగురు చేస్తాం కదా, అందులో మామూలు వేరుశనగ నూనె వాడుకోవాలి. పులుసులో మాత్రం చాలా బాగుంటుంది. అందులో చింతకాయ వేస్తామేమో, అసలు ఆ కూర అయితే అద్భుతంగా ఉంటుంది అనమాట. అలాగే దీనికి కొంచెం కారం కూడా తగిలించాలి. ఈ చేపల కూరకి కాస్తంత కారం కూడా వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ అగోండి నూనెలో అయితే నేను కాస్తంత జీలకర్ర, కొంచెం కరివేపాకు వేయించుకుని అందులో మనం పేస్ట్ కొట్టుకున్నాం కదండి, ఉల్లిపాయలు కాల్చుకుని పేస్ట్ కొట్టాను కదా, దాన్ని వేసుకుని కాస్తంత వేయించేసుకోవాలన్నమాట. వేయించుకుంటే, ఎందుకంటే డైరెక్ట్గా ఆవ నూనె అనేది డైరెక్ట్గా వేయకూడదు, మరగబెట్టి వేసుకోవాలి. లేదా టేస్ట్ కొంచెం కండ్రగా అనిపిస్తుంది మరగబెట్టకపోతే. కానీ ఉడికాకైతే చాలా బాగుంటుందండి. ఈ చేపల కూర వచ్చి మనకి నైట్ వండుకున్నాం అనుకోండి, మార్నింగ్ బాగుంటుంది. మార్నింగ్ వండుకుంటే ఈవినింగ్ ఇంకా రుచి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ చేపలే తినమంటున్నారు డాక్టర్లు. ఈ ఒమేగా 3 వల్ల ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. చికెన్లో వాళ్ళు ఇంజక్షన్లు అవి చేయటం వల్ల చికెన్ అనేది కొంచెం హెల్త్కి మంచిది కాదు అంటున్నారు. అందులోకి అనారోగ్యంతో బాధపడేవాళ్ళు చికెన్ అనేది తినకూడదు. పూర్వకాలం పెద్దలు కూడా అలాగే అనేవారు, చికెన్ తినకూడదు, చేపలు తినండి అనేవారు. మా ఈస్ట్ గోదావరిలో అయితేనండి చేపలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాము. మేము చేపలే ఎక్కువ తింటాము. మటన్ ఏమోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో గుండెకి పట్టేస్తుంది,
హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కాబట్టి మటన్ ఎక్కువ తినొద్దు అంటున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫిష్ కర్రీ అనేది ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. చికెన్ కాస్త తక్కువ, అప్పుడప్పుడు రేర్గా, అలాగే మటన్ కూడా చాలా తక్కువగా రేర్గా వండుకోవడం అనేది మంచి పద్ధతి అంటాను నేనైతేనే. మాకైతేనండి ఈస్ట్ గోదావరిలో మాకు చేపలు బాగా దొరుకుతాయి అన్నమాట. చెరువు చేపలు దొరుకుతాయి, సముద్రం చేపలు దొరుకుతాయి. ఇంక చుట్టాలు వచ్చారంటే కంపల్సరీ చేపల కూర. అది గొప్ప అనమాట చేపల కూర వేసి పెట్టడం అంటే. చికెన్ మటన్లు అనేవి ఎక్కడైనా దొరుకుతాయి కదా. ఫిష్ అనేవి మంచివి మా సైడ్ బాగా దొరుకుతాయండి. మేము హైదరాబాద్ వచ్చేసాక కూడా ఇక్కడ కూడా బాగానే ఉంటాయి, కానీ అంత అలా ఉండవు, అంత ఫ్రెష్గా అయితే ఉండవు అనమాట. మా బాబు అయితే చేపలు ఎక్కువ తెచ్చుకుంటాడండి. ఎందుకంటే చేపలే ఆరోగ్యం. మటన్లో ఉన్న కొలెస్ట్రాల్ కన్నా ఇది చాలా బెటర్ అనమాట. ఇగోండి పేస్ట్ అయితే మొత్తం అందులో వేసేసుకుని మనకి ఏంటంటే టక్ టక్ అయిపోతుంది అనమాట వంట. దీన్ని కాసేపు మనం ఇంతకీ చేపల కూర కాస్తంత హైలోనే పెట్టుకుని ఉడకపెట్టుకోండి. సిమ్లో పెడితే మొక్కిడిపోతుంది. నేనైతే అల్లం వెల్లుల్లి వేస్తాను, కానీ అల్లం అనేది వెయ్యనండి. ఎందుకంటే చేప ముక్కలు విడిపోతాయని అల్లం వేయొద్దు అనేవారు. మాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది. నేను వచ్చి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఈ 3 పేస్ట్ చేసేసుకుంటానండి. ఆ పొడి వేసుకుంటాము. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. పసుపు కూడా ఎక్కువ వేసుకుంటాం కాబట్టి నీసు వాసన అనేది రాదు. చూడండి, నేను ఆ పొడిని అయితే కాస్త ఎక్కువే వేసేసుకున్నాను. అయిపోయింది మొత్తం పొడి. మళ్ళీ చేసుకోవాలి. ఈసారి చేసినప్పుడు మాత్రం తీసి వీడియో పెడతానండి, కంపల్సరీ వీడియో పెడతాను. ఆ పొడిని ఎలా చేసుకోవాలి. ఇది ప్రతి పులుసు కూరలోకి మాత్రం చాలా బాగుంటుంది. ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ అనేది కూరలో ఎక్కువ వాడుకోండి. నూనె అనేది తక్కువ వాడుకోవాలి. అలాంటివి ఎక్కువ వాడుకోవడం వల్ల ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా ఉంటుంది. ప్రజెంట్ కొలెస్ట్రాల్ వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఈవేళ చిన్న వార్త తెలిసింది. మాకు తెలిసిన వాళ్ళు ఒకరు, ఆయన వ్యవసాయం దారుడండి, చాలా కష్టపడతారు. కానీ ఆయనకి కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారంటండి. పెద్ద వయసు అంటే 55 అలా ఉంటుంది. సడన్గానే ఇది అయ్యారంట. చాలా బాధ అనిపించేసింది. దానికి కారణం ఏం కాదండి, ఫుడ్లో నూనె అనేది కల్తీ నూనెలు వాడటం వల్ల హెల్త్ అనేది పాడైపోతుంది. అందుకని అందరూ కూడానండి కొలెస్ట్రాల్ టెస్టులు చేయించుకోండి దయచేసి. ఈ వీడియో చూసాకనే ఒక్కసారి ఒక్క 200 పెడితే కొలెస్ట్రాల్ ఎంత ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను మీకు. అలాగే మర్చిపోకుండా మాత్రం మీరు చేపల కూర ఎక్కువ తినండి, అలాగే తినండి. ఫ్రెండ్స్, మంచి వీడియోతో మీకు ముందుకు వస్తాను. బై బై, సీ యూ.